హలో అందరికీ. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డిప్రెషన్. మెంటల్ హెల్త్ గురించి, డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ ఆల్సో ఇన్సెక్యూరిటీస్. ఈ మూడిటి గురించి కూడా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఫిజికల్ హెల్త్ కంటే కూడా అందరూ మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో దాని గురించి ఖచ్చితంగా 1కి 10 సార్లు దాని పట్ల అవేర్‌గా ఉండడం, చెక్ చేసుకుంటూ ఉండడం, వాళ్ళని వాళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఇది బావుంటేనే అన్నీ బావుంటాయి. మీకు చుట్టుపక్కల ఎన్ని ఉన్నప్పటికీ పీస్ లేదనుకోండి ఇంకంతే సంగతి. రోజు ఏడుస్తూ డిప్రెషన్‌లో పడుకున్నారనుకోండి అది అసలు లైఫ్ అనే అనిపించదు ఒక రకంగా చెప్పాలంటే. సో, ఈరోజు మనం మెంటల్ హెల్త్ అండ్ ఒకవేళ ఇన్సెక్యూరిటీస్‌ని, డిప్రెషన్‌ని లేదంటే యాంగ్జైటీ డిసార్డర్స్‌ని ఇలాంటివి ఎలాంటి గ్రహాలిస్తాయి? అయితే ఈ మెంటల్ హెల్త్ తోటి ఆడుకునే గ్రహాలేవన్నా ఉన్నాయా అంటే ఒక 5 ఉన్నాయి. అదేంటి అంటే రాహు, కేతు, శని, బుధ, అందరికంటే ముఖ్యమైన వాడు చంద్రుడు. సో, ఈ చంద్రుడు మెయిన్ క్యాండిడేట్ మనందరికీ తెలిసిందే. అండ్ బుధ, రాహు, కేతు, శని కూడా. ఈ 5గురు కూడా మెంటల్ హెల్త్ తోటి ఫుట్‌బాల్ ఆడేస్తూ ఉంటారనమాట ఒక రకంగా చెప్పాలంటే. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ ఇన్సెక్యూరిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్సెక్యూరిటీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యమైనటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి శని, రాహు, చంద్రుడు ఈ 3. అలాగే దీనికి కొన్ని ప్లేస్‌మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ భావాలు, ఏ స్థానాలు అనేవి. అవి వచ్చి 1, 4, 6 స్థానాలు. ఓకే. 1, 4, 6 స్థానాలు ప్లస్ మూన్, శని, రాహు ఈ 3 ప్లానెట్లు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషిస్తూ ఉంటాయి. ఇన్సెక్యూరిటీస్ ఆత్మన్యోన్యతా భావం అంటారు కదా, అలాగే ఏదో అయిపోద్దని భయపడుతూ ఉండడం, ఏదైనా జరిగిపోద్దని భయపడుతూ ఉండడం, ఏదైనా చేయాలంటే లో కాన్ఫిడెన్స్ రావడం, నలుగురిలో మాట్లాడాలంటే భయపడుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఇన్సెక్యూరిటీసే. ఓకే. ఇవన్నీ కూడా ఇచ్చేది ఈ 3 ప్లానెట్స్. అండ్ 1, 4, 6 భావాలు కనుక ఎఫ్లిట్ అవుతాయి. ఎస్పెషల్‌గా ఏది శని చేత గానీ, చంద్రుడు కొంచెం వీక్‌గా ఉండి భావాల్లో ఉండి శని చేత చూడబడుతూ ఉండడం, రాహు చేత చూడబడుతూ ఉండడం, ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఇన్సెక్యూరిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే నక్షత్రాలు కూడా ఎప్పుడైతే ఈ సన్ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో సూర్య నక్షత్రాలు, ఈ సూర్య నక్షత్రాల మీద శని ప్రభావం ఉన్నా కూడా అగైన్ కొంచెం ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది. కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. ఓకే. దాంతో పాటుగా ఇంకా కేతు నక్షత్రాలు. కేతు నక్షత్రం, మూల నక్షత్రం, మఖ నక్షత్రం, అశ్విని నక్షత్రాలు ఇవి ఉన్నాయి కదా కేతు నక్షత్రాలు. ఈ కేతు నక్షత్రాల మీద రాహు, కేతువుల ప్రభావం ఉన్నా కూడా అగైన్ ఇన్సెక్యూరిటీస్ అనేవి ఉంటాయి. ఇకపోతే యాస్పెక్ట్స్ విషయంలోకి వచ్చేటప్పటికి కూడా ఇందాక చెప్పినట్టు ఈ రాహు, శని ఆర్ వీక్ మూన్ అంటే బలహీనంగా ఉన్నటువంటి చంద్రుడు, ఆ చంద్రుడి మీద రాహు, శని ప్రభావం కలిగి ఉండి అది ఇంకా చంద్రుడు అంటే మీ రాశి మీద లేదా మీ లగ్నం మీద కనుక ఉన్నట్టయితే ఇంకా విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీస్ అనేవి రావడానికి అవకాశం అనేది, పాజిబిలిటీ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇన్సెక్యూరిటీస్ మ్యాటర్‌లో అది. ఇకపోతే డిప్రెషన్ మ్యాటర్‌కి వచ్చేటప్పటికి మూన్, సాటర్న్, శని ఇంకా కేతు వీళ్ళ ముగ్గురు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. దానితో పాటుగా 4, 8, 12 స్థానాలు. 8, 12 ఇంట్లో గనక శని, కేతువులు ఉన్నా, లేదంటే వాళ్ళ దృష్టులు ఉన్నా, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఏమాత్రమైనా ఉన్నా, ఇంకా అక్కడ చంద్రుడు కూడా ఉండి ఒకవేళ 4, 8, 12 భావాల్లోనే చంద్రుడు ఉండి వాటి మీద గనక కేతు ప్లస్ శని ప్రభావం లేదా రాహు ప్రభావం ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా అగైన్ డిప్రెషన్ అనేది వస్తుంది. రాహు ఉంటే ఇన్సెక్యూరిటీస్ కొంతవరకు వస్తే మొండి ధైర్యం వస్తుంది, అట్లాంటివి వేరుగా ఉంటాయి. కానీ రాహు, కేతు, శని వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రుడిని ఇబ్బంది పెడితే ఇంకొకలా ఉంటుంది. అది ఇన్సెక్యూరిటీస్ ప్లస్ డిప్రెషన్ 2 ఉంటాయి. ఓకే. ఆస్పెక్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రుడు కనుక లేదంటే 4వ భావాన్నైనా లేదా చంద్రుడు ఉన్న భావాన్నైనా సరే ఈ శని కనుక చూస్తూ ఉంటే లేదా శని అక్కడే ఉంటే
కొంచెం ఈ డిప్రెషన్ విషయాలు, ఇలాంటి డిప్రెషన్ ఇష్యూస్ ఉండేటువంటి అవకాశం ఉంటది. దాంతో పాటు శని ఇంకా చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నా గూడా ఈ డిప్రెషన్‌కి కొంచెం ఉన్ ఈ సింప్టమ్స్ అయితే మాత్రం ఉంటాయి. డిప్రెషన్ సింప్టమ్స్. ఐసోలేటెడ్‌గా ఉండడము ఇదంతా గూడా. అయితే నక్షత్రాల విషయంలోకొచ్చేటప్పటికి విశాఖ నక్షత్రం, ఇంకా నక్షత్రాల విషయంలోకొచ్చేటప్పటికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఇలాంటి నక్షత్రాల మీద శని, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఈ డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తా ఉంటాయి. అలాగే చిత్త, స్వాతి నక్షత్రాల మీద రాహు ప్రభావం ఉన్నా కూడా డిప్రెషన్ ఉండేటువంటి అవకాశం ఉంటది. సో, అదొకటి. ఇంకపోతే లాస్ట్‌దంటే యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ విషయానికొచ్చేటప్పటికి ఇక్కడ గూడా చంద్రుడు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తా ఉంటాడు. దాంతో పాటు ఆఫ్‌కోర్స్ రాహు ఉంటాడు. ఆ తర్వాత బుధుడు అత్యంత ముఖ్యమైన వాడు. యాంగ్జైటీకి గురి చేసేవాడు బుధుడు ఉంటాడు. సో, ఇక్కడ మెయిన్ ప్లానెట్స్ ఏంటి అంటే రాహు, బుధ, చంద్ర. ఈ 3 కూడా చాలా మెయిన్ ప్లానెట్. రాహు, బుధ, చంద్ర వీళ్ళ ముగ్గురు కూడా ఈ యాంగ్జైటీకి సంబంధించిన యాంగ్జైటీ డిసార్డర్స్ అనుకోవచ్చు. లేదంటే యాంగ్జైటీ అంటే ఏంటి? ఆందోళన పడడం. చిన్నదానికి కూడా ఏదో అయిపోద్దని ఇదైపోవడం. వణుకొస్తా ఉంటది వాళ్ళకి. నరాల బలహీనత కొంతవరకు ఉంటూ ఉంటుంది. వణికిపోతూ ఉంటారు ఏదన్నా అయిపోతది అని తెలిస్తే కొన్నిసార్లు. సో, ఇదంతా కూడా యాంగ్జైటీ. యాంగ్జైటీ బుధుడి చేతులు. బుధుడు ఎవరు? నరాలకు అధిపతి గదా! సో, ఆయన డెఫినెట్‌లీ ఉంటాడు. ఆయనకి భయం గూడా ఎక్కువే. ఆఫ్‌కోర్స్ తెలివైన వాడే. బట్ భయం గూడా ఎక్కువ. అయితే ఈ ప్లేస్‌మెంట్స్ వచ్చేటప్పటికి 6, 3, 8 ప్లేస్‌మెంట్స్. 6, 3, 8 స్థానాల్లో కనుక ఈ శని రాహువులు, లేదు అంటే చంద్ర రాహువులు, 8లో చంద్ర రాహువులు, లేదు అంటే 3వ ఇంట్లో రాహు ఇంకా శని ఉండడము. అలాగే 6వ స్థానంలో కూడా రాహు ఇంకా బుధుడు. వీళ్ళిద్దరూ ఉన్నా కూడా ఈ యాంగ్జైటీ డిసార్డర్స్ అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ సాటర్న్ యాస్పెక్ట్ కూడా 3, 6 స్థానాల్లో గనక ఉందనుకోండి. ఆ 3, 6 స్థానాల మీద సాటర్న్ యాస్పెక్ట్ ఉండి, అలాగే ఇందాక చెప్పినట్టు రాహు, బుధుడు 6లో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. డెఫినెట్‌లీ వాళ్ళకి యాంగ్జైటీ డిసార్డర్ అని మనం కళ్ళు మూసుకొని కొంతవరకు అంటే మిగిలిన దృష్టులు ఉంటాయి. గురు దృష్టి అది ఇది అంతా ఉంటుంది. లగ్నాధిపతి లేదంటే రాశ్యాధిపతి బలంగా ఉండడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి గాదు. మామూలుగా అవకాశం అయితే ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు రావడానికి. ఇంకా నక్షత్రాల విషయానికొస్తే రాహు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో శతభిష, స్వాతి, ఆరుద్ర ఇలాంటి వాటి మీద రాహు ప్రభావం ఉండడం, ఇంకా హస్త, చిత్త వీటి మీద బుధుడు కానీ వీక్ అయిపోయి ఎఫ్లిట్ అయిపోయినటువంటి బుధుడు ఉండడం, ఇలాంటివి కూడా యాంగ్జైటీ డిసార్డర్స్‌కి దారితీస్తూ ఉంటాయి. దాంతోపాటు దశలు చూసుకోవాలి. అంతర్దశలు చూసుకోవాలి. సో, ఎస్పెషల్‌గా శని, మూన్ వీళ్ళు చాలా మెయిన్ క్యాండిడేట్స్. ప్లస్ రాహు కూడా కొంతవరకు. బట్ కేతు అండ్ బుధ కూడా కొంతవరకు ఇది. బట్ మోస్ట్‌లీ ఈ డిప్రెషన్‌కైతే మాత్రం డెఫినెట్‌లీ శని, మూన్, కేతు చాలా ఘోరంగా ఒకవేళ కనుక వాళ్ళ ముగ్గురు కనుక సింక్రనైజ్డ్‌గా ఉంటే మాత్రం వాళ్ళు డిప్రెస్డ్ క్యాండిడేట్స్ అని మనం స్టాంప్ వేసే అవకాశం ఉంటుంది. అండ్ యాంగ్జైటీకి అయితే మాత్రం బుధుడిని కొంచెం ఇది చేసుకుంటే చాలు. ఎందుకంటే ఆయన ఫాస్ట్‌గా ఉంటాడు. కొద్దిగా గత్తర ఎక్కువ, క్యూరియాసిటీ ఎక్కువ, చిన్నదానికి కూడా భయపడడం ఎక్కువ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అది యాంగ్జైటీకి బుధుడు ఉంటాడు. బట్ కామన్‌గా ఉండేవాడు ఎవరు అంటే చంద్రుడు కామన్‌గా ఉంటాడు. సో, అదే విషయం. మెంటల్ హెల్త్‌కి సంబంధించినటువంటి విషయాలు యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ ఆర్ ఇన్‌సెక్యూరిటీస్ ఇవి ఎందుకొస్తాయి? ఏ ప్లానెట్స్ వల్లొస్తాయి? ఏ ప్లేస్‌మెంట్స్, ఏ యాస్పెక్ట్స్ ఉంటే వస్తాయనేది. ఇందాక చివర్లో నేను ఈ యాంగ్జైటీ గురించి చెప్పేటప్పుడు ఇంకొకటి చెప్పడం చెప్పానో గుర్తులేదు. రాహు దృష్టి గనుక చంద్రుడి మీద పడ్డా, బుధుడి మీద పడ్డా కూడా అగైన్ యాంగ్జైటీ వచ్చేటువంటి అవకాశం ఉంటది. అదే ఒకవేళ 6వ స్థానం, ఇంకా 8వ స్థానం, 3వ స్థానం అయితే మాత్రం అది కూడా అగైన్ మళ్ళీ యాంగ్జైటీకి దారితీస్తూ ఉంటుంది. సో, అది విషయం. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంది అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. నమస్తే. జై హింద్.